జిల్లా జడ్జిలుగా కొత్తగా సెలెక్ట్ అయిన వారిని ఘనంగా సన్మానించిన నెల్లూరు బార్ అసోసియేషన్ కమిటీ. ఈ సందర్భంగా స్థానిక నెల్లూరు బార్ అసోసియేషన్ లో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బీసీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, జూనియర్ అడ్వకేట్లకు చెప్పేది ఏమనగా, మీరంతా ఏదైనా ఒక గోల్ పెట్టుకుని ఒక జడ్జిగా లేదా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా లేదా ఒక మంచి న్యాయవాదిగా ఎదగాలని అలు పెరగకుండా పనిచేస్తే మీ కోరికలు నెరవేరి మీ గోల్ ని సులభంగా చేరుకుంటారని తెలియజేశారు. ఈ రోజున మన నెల్లూరు బార్ అసోసియేషన్ నుండి నలుగురిని జ్యుడిషియల్ ఆఫీసర్లుగా పంపడం మనకెంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వారంతా కూడా ఎంతో కష్టపడి వాళ్ళ గోల్ ని చేరుకున్నందుకు వారికి నెల్లూరు బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించిన నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అడ్వకేట్లకు, జిల్లా కోర్టు సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నెల్లూరు బార్ అసోసియేషన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. Facilitation function to the newly appointed, selected judicial officers. అందరికి కూడా వారందరికీ కూడా అభిమాన సభగా ఈరోజు మన బార్ అసోసియేషన్ తరఫున వారికి సన్మాన కార్యక్రమం కూడా చేయటకు సిద్ధంగా ఉన్నాము. ఇంకా కొద్ది క్షణాల్లో మన వ్యక్తిత్వం కూడా వస్తుంది. నమస్కారం. ఈరోజు చేసిన అందరూ కృష్ణకి, అలాగే న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు, అన్నమయ్య జిల్లా ఇంటిగా ఇచ్చేసినటువంటి ఆర్ శరత్బాబు గారికి, అలాగే 3వ అన్నమయ్య జిల్లా ఇంటిగా నెల్లూరు చేసిన టీకే సుధా మేడం గారికి, అలాగే 4వ అన్నమయ్య జిల్లా ఇంటిగా నెల్లూరు చేసిన ఎం సుబ్రహ్మణ్య మేడం గారికి, అలాగే 8వ అన్నమయ్య జిల్లా ఇంటిగా నెల్లూరు చేసిన నాగసాయి మేడం గారికి, అలాగే పోక్సో జడ్జిగా నెల్లూరు చేసిన శైలజ మేడం గారికి, అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా చేసిన వైజయ పద్మశ్రీ గారికి, పూర్వం కన్సల్టర్ మేడం కాంగ్రెస్ గురుగా నెల్లూరులో పూర్వం పనిచేసిన పరిచయం ఉంది. అలాగే మన లీగల్ సర్వీస్ అథారిటీ మేడం ఆమె కూడా మొబైల్ కోర్టులో ప్లస్ కోర్టులో పనిచేసింది, అలాగే పరిచయం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం మా నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ సంబంధించి మేము కొత్తగా చేసిన ఆఫీసర్లందరికీ స్వాగతం పలుకుతూ, ఈ మా నెల్లూరులో వచ్చి పోస్టింగ్ చేసిన కూడా మా భారత తరఫున అన్ని విధాల సహకారాలు ఉంటాయని మేము సభాముఖంగా తెలియజేస్తూ, అన్ని విధాల కోఆపరేట్ ఉంటుందని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరిగింది. మా ప్రతిష్టాత్మక వారి నుంచి నలుగురు మహిళా న్యాయవాదులు జూనియర్ సిటిజన్గా సెలెక్ట్ అయ్యారు. వారికి కూడా సన్మానం మీ అందరి సమక్షంలో చేయదలిచాము. ఈ కార్యక్రమానికి మా నిర్మాణం గురించి మీరందరూ ఇచ్చేసినందుకు భారత తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము.
Colleagues, friends, మొన్నే మనం సభా పార్టీ వచ్చాము, ఈరోజు వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసాం. సో కండక్టింగ్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ గివింగ్ and instill confidence upon the officers and it gives boosting and increasing the responsibility to work for order and 24 hours. So this is a good atmosphere. So for conducting this type of the program, we are very, very grateful and we are welcoming to the Bar Association as well as the President. So whatever the cooperation that was extended by all the Bar Association members to our various staffs, to please extend the same cooperation to us, and at the same time, on behalf of all these officers who are the current sister judges, I am also giving the assurance that we will extend the same cooperation to you that was given by the predecessor officers. So friends, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా నాకు రెప్యుటేషన్ ఉంది, వేరే చోట పనిచేసాం, ఎక్సెప్ట్ నాగశైలి గారు, జానీ భాష గారు, వారు మేము కన్వీ చేయలేదు, మిగిలిన వాళ్ళతో కూడా తీసుకోవడం కన్వీ చేశాం. వారు కైండ్ ఇన్ఫర్మేషన్ ఆంధ్ర ప్రెసిడెంట్ చేసేసిన అక్బర్ గారు ఆయన యొక్క నేటివ్ వాళ్ళు ఆఫీసర్గా పనిచేసినప్పుడు వారి మొదట 3 సంవత్సరాలు నేను తిరిగాను ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్. గర్వంగా ఫీల్ అవుతున్నానంటే నేను పనిచేసినటువంటి ఆఫీసర్ పక్కన నేను ఒక ఆఫీసర్గా కూర్చోవడం ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. భగవంతుడు నాకు ఆశీర్వాదాన్ని సత్బాబు గారు ఆ రోజు కూడా అనేవారు, ఎందుకని నీకు పోస్ట్ ఆన్సర్ లేదు అనేవారు. సో కాబట్టి వారు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్, వారు ఇచ్చినటువంటి లెసన్స్ ధరించి నేను వారి పక్కన కూర్చునే ఆరాధన గర్వంగా విషయాన్ని భావిస్తాను. మరి ఈ యొక్క ఏర్పాటును చేసినటువంటి భారతదేశం వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పింది. అలాగే మన యొక్క నెల్లూరు జిల్లా నుంచి నలుగురు లేడీస్, సో వారికి కూడా ఈరోజు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కి వెల్కమ్ చెప్తూ వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాము. సభాపూర్వకంగా ఉద్యోగం తెచ్చుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం కాదు, ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విషయం కాదు, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా కఠినమైన శ్రమలో ఉన్న ఉద్యోగం. అంటే ఈ యొక్క కంప్యూటర్ హార్డ్వేర్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, ఆన్లైన్ సిస్టమ్స్, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్స్ పెరిగిపోయిన తర్వాత చాలా ఎక్కిలేని టాస్క్ అయిపోయింది. సో కాబట్టి మంచి వచ్చినా అటాగే వస్తుంది, చెడు వచ్చినా అలాగే వస్తుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి, నిరంతరం కూడా తపనతో ప్రయత్నం చేయాలి. కొత్త ఆఫీసర్స్ చెప్పేది నేను మీకు హాస్టల్ చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తరంతరం కూడా 24 గంటలు చదువుతూ ఉండాలి. అనేక రకాలైనటువంటి చాలా ఇబ్బందులు వస్తాయి. చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మరి పరం వెయిట్తో పనిచేయాల్సి ఉంటుంది. కొంతమంది జాయిన్ అయిన వెంటనే 2 నెలలు 3 నెలలు రిజిగ్నేషన్ చేస్తామని చెప్పేసి నా దగ్గర ఆఫీసర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. Attributions are taken by taking public or our brothers or whatever the sisters, whatever it may be. Imputing the character. మరి ఇక్కడ క్యారెక్టర్ క్వశ్చన్ చేస్తూ 3 నెలల్లో టెస్ట్ పెట్టడం జరిగింది. సో వాడు ఎదుటి వచ్చి ఎందుకు సార్ క్యారెక్టర్ మీద ఈ విధంగా రాసుకుంటుంటే ఎందుకు చేయాలి సార్ మేము చెప్పేసి అంటే అప్పుడు వాడు ఓదార్చి అమ్మాయి ఇంకా చాలా చేయవలసింది, ఇది చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవితంలో. సో అప్పుడే ఎదుర్కోలేదు. సో కాబట్టి మీరు ఈతకు వచ్చే ఈతను నేర్చుకోవాల్సింది తప్పదు. సో కాబట్టి రిజిస్ట్రేషన్ చేసి గెలవాలండి అని చెప్పి వాడు ట్రాన్స్లేట్ చేసి నేను మాట్లాడుతున్నా కాకుండా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారికి ఫోన్ చేసి పలానా వాడు ఎవరైనా బాధపడుతున్నారు సార్ అని చెప్పి వాళ్ళ మీద వచ్చినటువంటి ఎడ్యుకేషన్స్ అని చెప్పి ఎవరెవరు పెట్టుకున్నారో ఏం చెప్పి ఎక్స్పీరియన్స్ ఆఫీసర్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. సో మంచి యూనిట్ హెడ్ ఉన్నట్టయితే ఆఫీసర్ కొంతవరకు శ్రద్ధ అవుతుంది. మంచి యూనిట్ హెడ్ లేకపోతే ఆఫీసర్స్ మన ప్రభుత్వం ఫేస్ చేసే పరిస్థితులు వస్తుంది. కాబట్టి కొత్త జూనియర్స్ అందరికీ కూడా, కొత్తగా ఎంటర్ అవుతున్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరి వెల్కమ్ చెప్తూ ఆ గాలి వర్సెస్ చెప్తూ చాలా సహనంతో చాలా హార్డ్ వర్క్ తో పనిచేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మంచి ఆఫీసర్స్ గా పేరు పొంది నెల్లూరుకి మంచి పేరు పెట్టారు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 95 కోట్లు కొత్త కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఎడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గూడూరు ఒకటి గ్రాంట్ చేయడం జరిగింది. ఎడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గూడూరు ఇనాగ్రేట్ చేయాలని అనుకుంటున్నాం. దానికను ఆనరబుల్
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ మేడం రేసా గిల్ గారిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము. సో మీ అందరూ కోఆపరేషన్ చేస్తే మన జిల్లా కాబట్టి ఇలాగ మన నెల్లూరు నుంచి గూడూరు వెళ్ళాలి కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారితో పాటుగా మేడం ఆనరబుల్ జస్టిస్ రేసా గిల్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ ఇన్వైట్ చేసి వారిని కూడా హానర్ చేస్తే జిల్లా ప్రెస్టీజ్ బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఈరోజు మేడం చీఫ్ జస్టిస్ గారు ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కోర్టులు ఓపెన్ చేయడానికి సైన్ అయ్యారు. కొన్ని కోర్టుల్లో కొన్ని జిల్లాల్లో ఆన్లైన్ డిజిటల్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మరి మనం కూడా డిజిటల్ ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు. మీరందరూ కోఆపరేట్ చేస్తే డైరెక్ట్ గా పిలిచి హానర్ చేద్దాం. ఎవరి దగ్గర నుంచి కోఆపరేషన్ లేదంటే డిజిటల్ ఇనాగ్రేషన్ చేస్తూ వచ్చేస్తాం. సో జిల్లా ప్రెస్టీజ్ నిలబడాలి కనుక చీఫ్ జస్టిస్ గారిని మొదట పిలిచి వారిని హానర్ చేసి బాగుంటారు అనుకున్నాను. దానికి చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. చీఫ్ జస్టిస్ గారు వచ్చారంటే చాలా పెద్ద కెమెరా ఉంటుంది, దానికి యాంబులెన్స్ ఫైరింగ్ దానికి సంబంధించిన ప్రోటోకాల్ రూల్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి. అట్లాగే వారికి సంబంధించి అన్ని కూడా ఒక పెద్ద డయాస్, స్పీచెస్, మైక్స్ అన్ని కూడా డెకరేషన్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి కనుక ఈ యొక్క భారీ చేసిన వారి యొక్క సహకారం ఎంతైనా అవసరం. మరి అట్లా మనం చేసుకుందామంటే ఆఫ్టర్ వెకేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ వెళ్తాను. మరి మీరందరూ కాపుగా కూర్చుంటే డిజిటల్ ఇనాగ్రేషన్ సెలెక్ట్ చేస్తాను. సో కాబట్టి నేర్పించి మీరందరూ ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ గారు మరి భారతవర్షం మెంబర్ గారు సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా దీని మీద నిర్ణయం తీసుకుని నాకు చెప్పినట్టు ఏంటి కనుక తగిన ఏర్పాట్లు అనేది చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మన నెల్లూరు బార్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు మరి ముఖ్యంగా జిల్లా జడ్జిలు కొత్తగా వచ్చారు. ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన వాళ్ళ ప్లేసెస్లో కొత్త వారు వచ్చారు. వారికి వెల్కమ్ ఫంక్షన్గా మరియు మా బార్ అసోసియేషన్ నుండి 4 జ్యుడిషియల్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. ఈ ఫంక్షన్కి అందరూ కూడా మా బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాదులందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యారు. వారికి సన్మానాలు కూడా చేయటం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని బాగా జయప్రదం చేశారు. మరి ముఖ్యంగా మేము చెప్పే జూనియర్ అడ్వకేట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి జూనియర్ అడ్వకేట్ కూడా ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ఏంది? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలి, లేదా జూనియర్ సివిల్ జడ్జి కావాలి, లేదా నేను మంచి సక్సెస్ఫుల్ న్యాయవాదిని కావాలి అని ఒక గోల్ పెట్టుకొని కష్టపడి ఇంట్రెస్ట్గా పనిచేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ గోల్ నెరవేరుతుంది. ఈరోజు మా బార్ అసోసియేషన్ నుంచి 4 జ్యుడిషియల్ ఆఫీసర్స్గా పంపిస్తున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళు బాగా కష్టపడి వాళ్ళ గోల్ రీచ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మా బార్ అసోసియేషన్ తరఫున మరొకసారి కంగ్రాచులేషన్ తెలియపరుస్తున్నాము. సో ఈరోజు ఇంత చక్కగా ఫంక్షన్ జరగడానికి కూడా ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ అయితేనేమి, మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు, ఇంకా ఇతర న్యాయమూర్తులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క ఫంక్షన్ను సక్సెస్ చేసేందుకు మా బార్ అసోసియేషన్ తరఫున నేను వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ నక్కల నాగరాజు గారు ఆధ్వర్యాన కొత్త జడ్జెస్ 6 మంది నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేయబడిన వాళ్లకు పరిచయ కార్యక్రమం, అదేవిధంగా 4 మహిళా జూనియర్ న్యాయవాదులుగా సెలెక్ట్ అయి ఇంకా పోస్టింగ్స్ అయితే ఇవ్వలేదు. చాలా 4 ఒక అసోసియేషన్ నుంచి అవ్వడం అనేది నెల్లూరుకి గర్వకారణం. కానీ ఈ నాటి పరిస్థితులు వాళ్ళు ఏదో అయినా ఈ న్యాయ వ్యవస్థ ఈ రోజుల్లో చాలా సంక్లిష్ట దశలో ఉంది. ఎందుకంటే ప్రతివాడు ఈగోస్ సంతరించుకొని ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ప్రబలిపోతున్నది బార్ అసోసియేషన్. కానీ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా చాలా కష్టతరం అవుతా ఉంది. ప్రతివాడు ఆయన గుర్తింపబడాలి, ఆయన చెప్పిందే వినాలి, ఆయన చెప్పిందే జడ్జిమెంట్ రాయాలనే వ్యవస్థ
తయారవుతుంది. దురదృష్ట సంఘటన ఇది. గౌరవాలు లేవు. కలియుగం న్యాయ వ్యవస్థలో కూడా విలయ తాండవం చేస్తాం. ఆనాటి న్యాయ వ్యవస్థకి చోళరాజు కాలం నాడు రాజుగా ఉన్నటువంటి కొడుక్కి మరణదండన ఇచ్చినటువంటి మహనీయులు. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర ఒక రాజు కొడుకుకి శిక్ష చెప్పి తర్వాత దైవాన్ని దగ్గర చేసుకున్న మహనీయులు నాటించి త్రేతాయుగంలో రాముడు కానీ ఎవరు కానీ న్యాయ వ్యవస్థకి, న్యాయానికి, సత్య శోధనకి, ధర్మానికి అంతటి గట్టి నమ్మకంగా, నిష్పక్షపాతంగా సత్యాన్ని సంకల్పంతో శోధించి నైపుణ్యంతో చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ రాను రాను దురదృష్టవశాత్తు తగ్గిపోతుంది. ఆవేదనకు గురైన నాబోటి సీనియర్లు చెప్పక తప్పదు. నిజంగా న్యాయ వ్యవస్థ ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అందుకని మేము ఈరోజు నలుగురిని పంపించిన ఇవే వారికి కూడా సూచనలు చేసి మేము ఈ విధంగా మీరు ప్రవర్తించాలి, పెద్దలను గౌరవించాలి, మోసపూరితమైనటువంటి ఎవరు ట్రాపుల్లో పడకండి, జాగ్రత్తగా మీ విధి నిర్వహణ చేయండి, మీ పని సత్య శోధనే. ఒక సుమతి శతకంలో ఉన్నప్పుడు వినదగనెవ్వరు చెప్పి వినినంతనే వేగపడు వివరింపదగ కల్లో నిజమో తెలుసుకొని ప్రవర్తించాలి న్యాయమూర్తులు. ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అంతేగాని ఆవేశానికి, ఎమోషన్స్కి గురై అడ్వకేట్స్ ఏం చెప్పినా చెప్పకపోయినా న్యాయాధికారులు నైపుణ్యత సంతరించుకున్నప్పుడు న్యాయం లిటిగెంట్ పబ్లిష్ చేసేట్టుండాలి, ధర్మాచరణదారులై ఉండాలి, సత్యమూర్తులై ఉండాలి, నైపుణ్యం కలిగి ఉండాలి. వేరే దైవం అనేది ఉండదు. కానీ సత్యము, ధర్మమే దైవంగా భావించి విధి నిర్వహణ చేయాలని మేమందరం వారికి సూచన చేస్తూ మా బార్ అసోసియేషన్ నుంచి నలుగురు నిష్ణాతులైనటువంటి మహిళా జూనియర్ న్యాయమూర్తులుగా పంపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అది కూడా మా ప్రెసిడెంట్ గారు, ఈ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఇంకా ఆనందంగా ఉంది, మహదానందంగా ఉంది.